4 గంటలకు చెప్పాడు చాలా కుట్రలు కుతంత్రాలు చేస్తారని. గన్నవరం నేను వెళ్తానండి ఒకటి చెబుతాడు. గన్నవరం వల్లభనేని వంశీ పోటీ చేస్తాడు. ఆయన ఎవరిని మారుతాడని నా కొడుకులు చెప్పారా? గుడివాళ్ళ నన్ను మారుతున్నాడని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడా? వైసీపీ సీట్లు కూడా వీళ్ళు ఇచ్చేస్తారండి ఎల్లో మీడియా. మన చంద్రబాబు గారి సీట్లు రోజు ప్రకటిస్తున్నాడు. రాధాకృష్ణ ఒక జిల్లా, బీఆర్ నాయుడు లిస్టు ప్రకటిస్తున్నాడు, పౌడర్ డబ్బా కూడా లిస్టు ప్రకటిస్తున్నాడు. మా సీట్లు కూడా వీళ్ళు ఇచ్చేస్తారండి బఫూన్ గాళ్ళు. ఎవరు బొత్స గారి సీటు కూడా అనౌన్స్ చేయరు. మరి చేయలేదు. మరి ఆయనకు కూడా అయిపోయారు ఒక పేరు. ఈ రాష్ట్రంలో 175కి 70 మంది చేర్పులు మార్పులు చేశారు. 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నాము. ఎమ్మెల్యేలో 30 మందినే తీశారు. ఒక 20 మందిని మార్పులు చేర్పులు చేశారు. 151 మంది ప్లస్ 4 వచ్చిన వాళ్ళు. 155 మందికి 50 మంది మారినారు. 105 మంది అట్టాగే ఉన్నారు యాజ్ ఇట్ ఈజ్. జగన్మోహన్ రెడ్డి గారు మార్పులు చేర్పుల్లో మారితే మారుతాడు, మార్చకపోతే వాళ్ళే ఉంటారు. ఆ మాత్రం బుర్ర పని చేయట్లేదండి ఆ రాధాకృష్ణ గారికి. ఆ బీఆర్ నాయుడు గారికి అంటే ఆడికి ఎట్టాకు బుద్ధి లేదు. ఇది వైసీపీ ఒకటి ప్రయత్నాలు చేస్తే పంపించటం, ఒకటి వెళ్ళి పక్కలేస్తే సీట్లు ఇవ్వటం, లేదా డబ్బులు చూపెట్టి అమ్ముకు దంపటం, ఇటువంటి కార్యక్రమాలు వైసీపీలో ఉండవు. తెలుగుదేశంలో అయితే ట్రై చేయొచ్చు. రాధాకృష్ణని ట్రై చేస్తాడు, బీఆర్ నాయుడు ట్రై చేస్తాడు, ఆడి పౌడర్ డబ్బాగా ట్రై చేస్తాడు, అందరూ ట్రై చేస్తారు. వాళ్ళకు ఒక ఎంతో కొంత ఒక 5 కోట్లు కమిషన్ పడేస్తే సీట్లు ఇస్తారు. చంద్రబాబు గారికి ఒక 100 కోట్లు ఉన్నాయంటే ఆడిస్తాడు సీట్లు. ఇది వైసీపీ. మైలవరం అభ్యర్థి దగ్గర ఏం డబ్బులు ఉన్నాయి? 1 ఎకరం పొలం ఉంది. ఎవరు ట్రై చేస్తే ఇచ్చారు? మా విజయవాడ వెస్ట్ ఆసిఫ్ దగ్గరే ఉన్నాయి. ఆసిఫ్ దగ్గరే ఉన్నాయి. 10 లక్షల క్యాష్ ఉందా? ఒక సర్పంచ్కి తెల్ల రేషన్ కార్డు ఉన్నాడు, సీట్ ఇచ్చాడు. కాబట్టి వైసీపీ సీట్లు ఒక ట్రై చేస్తేనో, ఒక బ్రోకర్ గాడు ఇప్పిస్తేనో, డబ్బులు ఉంటేనే ఎవరు. వైసీపీ సామాజిక సమీకరణలో ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి, బీసీలకి పెద్దపీట వేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నాడు. చంద్రబాబుకి దమ్ముంటే 25 సీట్లలో 11 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఇచ్చాడు. నీకు దమ్ముంటే ఇవ్వు, నువ్వు మగాడి అయితే ఇవ్వు. నీ బీసీలు వెన్నుముక్క అని చెబుతావు తెలుగుదేశం పార్టీకి. ఈ రాష్ట్రంలో అత్యధిక సీట్లు బీసీలకు కానీ, మైనార్టీలకు కానీ, ఎస్టీలకు కానీ, ఎస్సీలకు కానీ సామాజికంగా అధిక ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దామన్నటువంటి ఉద్దేశంతో కొంతమందిని తప్పని పరిస్థితుల్లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు. అదంతా కూడా మా పార్టీ వ్యక్తిగతంగా మాకు సంబంధించినటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి గారి సీటు మార్చడా అది మాకు ఆయనకి సంబంధించినటువంటి విషయం. మధ్యలో ఈ తెలుగుదేశం బ్రోకర్ గాళ్ళకి ఎందుకు? మా గుడివాళ్ళు ఇప్పించాడు కదా రాధాకృష్ణ 5 కోట్లు దొబ్బి. ఈ బ్రోకర్ పనులు తెలుగుదేశంలో చేసుకోమని బ్రోకర్ గాళ్ళని. మా పార్టీ సంగతి ఎందుకు ఈ బ్రోకర్ గాళ్ళకి? జనరల్గా వైసీపీ శ్రేణులకు కానీ, ఈ రాష్ట్ర ప్రజలకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అన్నటువంటి నమ్మకం ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది. మేము ఎప్పుడు కూడా మొదటి నుంచి చెబుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఆయన ప్రజాపదం ముందు ఒక్కొక్కడిగా వస్తే ఎవరికి కూడా ఎమ్మెల్యేలుగా కూడా గెలిచే పరిస్థితి ఉండదని 2-3 పార్టీలు కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వస్తున్నాయి. అయినా కూడా 2-3 పార్టీలు కలిసి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే దమ్ము ధైర్యం వాళ్ళకి లేదు. ఒకటే సిద్ధం సభ నిన్న సక్సెస్ అవటం కాదు. చంద్రబాబు వెళ్ళి పవన్ కళ్యాణ్ సంఖ్య ఎందుకు నాకాడు? ఇద్దరు కలిసి వెళ్ళి అమిత్ షా సంఖ్య ఎందుకు నాకుతున్నారు? యువతల పక్క ఉన్నది ఎవడు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నేను ఒక్కనే పోటీ చేస్తానని చెబుతున్నాడు. మరి మీరు ఎందుకు ఒకటి సంఖ్య ఒకటి నాకి సీట్లు అనౌన్స్ చేసుకోలేక ఎందుకని సవడ దద్దమ్మల్లా మిగిలిపోయారు ఈ రాష్ట్రంలో? జగన్మోహన్ రెడ్డి గారు దమ్ము ధైర్యం ప్రజాపాలన తప్పగా ఉన్నాను సార్. ఏం లేదు సార్, ఈరోజు మీకు సీట్ లేదని ఒక వాదన వస్తుంది. సీట్ అనౌన్స్ చేయలేదు కదా, పేరు రాలేదని అనౌన్స్ చేయలేదని ఈరోజు కొత్త క్యాండిడేట్ గుడివాడ నుంచి ఒక అభ్యర్థిని నిలబెడతారని టాక్ జరుగుతుంది. మామూలుగా సామెత ఉంది, ఈయనవాడు తెలుగు తమ్ముళ్ళు అయితే చెప్పేవాడు చంద్రబాబు అని. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దాకా 7 విడతల్లో అభ్యర్థులను మార్చేటువంటి పేర్లని
ఇన్ఛార్జీలని ఒక చోట నుంచి ఒక చోటకు మార్చేవాళ్ళని ఇవన్నీ కూడా అనౌన్స్ చేశారు. మార్చేవాళ్ళు అంటే ఏంటి? అభ్యర్థులను మార్చేవాళ్ళని మార్పులు చేర్పులు చేస్తున్నారు. మార్పులు చేర్పులు లేకపోతే ఏంటి? పెద్దిరెడ్డి గారి సీట్ అనౌన్స్ చేశారా? బొత్స గారి సీట్ అనౌన్స్ చేశారా? మా జిల్లాలో జగపేట అనౌన్స్ చేశారా? నందిగాం అనౌన్స్ చేశారా? విజయవాడ ఈస్ట్ అనౌన్స్ చేశారా? గన్నవరం అనౌన్స్ చేశారా? గుడివాడ అనౌన్స్ చేశారా? నూజివీడు అనౌన్స్ చేశారా? వినేవాడు తెలుగు తమ్ముడు అయితే చెప్పేవాడు చంద్రబాబు అని చెప్పి సొల్లు కబుర్లు చెప్పేవాళ్ళకి. అయినా వైఎస్ఆర్సీపీ సీట్లు ఎవరిస్తారు? ఏబిఎన్ రాధాకృష్ణ ఇస్తాడా? లేకపోతే టీవీ బిఆర్ నాయుడు గడిస్తాడా? లేకపోతే మహాన్యూస్ పౌడర్ డబ్బా గడిస్తాడు? ఎవడిస్తారు? కాదే, వైఎస్ఆర్సీపీ సీట్లు మార్పులు చేర్పులు ఎవరు చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాడు. ఎవడో పౌడర్ డబ్బా గడేసి న్యూస్ ఆల్ బోగస్ న్యూస్. ఏబిఎన్ అంటే ఏంటి? ఆల్ బోగస్ న్యూస్. రాధాకృష్ణ మీడియాలో వచ్చిన కథనాలు కాకుండా ఇప్పుడు గుడివాడలో ఫ్లెక్సీలు వెలిసినాయి. ఫ్లెక్సీనా ఎన్ని ఉన్నాయి? ఎక్కడెక్కడ? మాకైతే గ్రూపుల్లో 2 మార్కెట్ గ్రూపుల్లో కదా, మరి నువ్వు ఎక్కడ చూసావు గుడివాడలో? మరి ఫ్లెక్సీలు అంటారు. ఫ్లెక్సీనా అంటే 2 వ్యక్తులకు సంబంధించిన ఫ్లెక్సీలు, 2 అయితే ఫ్లెక్సీలు అంటారు కదా. నువ్వు సోషల్ మీడియాలో చూస్తే నరేంద్ర మోడీ గారు కూడా గుడివాడ సీట్ ఇస్తాడు రాధాకృష్ణ. మార్కెట్ సెంటర్లో ఒకటి కట్టారు సార్. ఒక ఫ్లెక్సీ రాత్రి కట్టారు, పొద్దున్న తీస్తారు. ఎవడో గొలగాడు రాత్రి కట్టించాడు. వాడు అంటే ఆ వ్యక్తి అధిష్టానం దగ్గర కూడా వెళ్ళి కలిశాడని గురించి టాక్ నడుస్తుంది సార్. ఇప్పుడు కలిస్తే మా పార్టీ చెప్పుద్ది, లేకపోతే కలిసిన వ్యక్తి చెప్తాడు, లేకపోతే నేను చెబుతా. వీళ్ళకెందుకు దురదగుండాకులు? ఈ రాధాకృష్ణ గారికి ఎన్నో, ఈ బిఆర్ నాయుడు గారికి వీళ్ళకెందుకు? నన్ను ఓడించాలంటే కనుక కొంచెం చంద్రబాబు గారిని తెచ్చి గుడివాడలో పెట్టమనండి. అది అట్టాకి ఏడో లేక నా కొడుకులు సీట్ తీసేస్తా, నా సీటు పోద్దా? నాకు సీట్ మీరే పోటీ చేయబోతున్నారా గుడివాడలో? అది జగన్మోహన్ రెడ్డి గారు చెబుతాడు. రాధాకృష్ణ గారు ఎవడో, బిఆర్ నాయుడు గారు ఎవడో, పౌడర్ డబ్బా గారు ఎవడో. ఇప్పుడు గుడివాడలో నేను పోటీ చేయాలా లేదా అన్నది ఎవరు చెబుతారు? అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారు చెబుతాడు, లేకపోతే వైఎస్ఆర్సీపీ చెప్పుద్ది. ఏబిఎన్, టీవీ5, మహాన్యూస్ చెప్పుద్దా? ఎవరు చెబుతారు? నాకు సీటు మార్చడం, లేకపోతే సీటు నన్ను చేంజ్ చేయడం, లేకపోతే నన్ను తీసి వేరే వాళ్ళకి ఇస్తే ఎవరు చెబుతారు? మా పార్టీ వాళ్ళు చెప్పాలి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. ఈడేవాడు బాబాయ్ చంద్రబాబు గారి అధికార ప్రతినిధులు ఏబిఎన్, టీవీ5, మహాన్యూస్ వీళ్ళు ఈ పొగడి నా కొడుకులు మారుతారు నా సీటు. అంటే ఇప్పుడు ఫ్లెక్సీలు కట్టిన నాయకులు ఎవరైనా ఉన్నారు? ఎవడో ఇటు ఇవ్వడం జరిగిందా? ఫ్లెక్సీలు ఎవడు? నేను ఎవడు చంద్రబాబు గారి తరఫున తెలుగుదేశం పార్టీ ఏబిఎన్ రాధాకృష్ణ పోటీ చేస్తాడు. ఓ ఫ్లెక్సీ కట్టించిన గుడివాళ్ళు ఆ వేసిన నా కొడుకులు దొరకకుండా గాళ్ళు ఎవడెవడు కట్టించుకుంటాడు ఫ్లెక్సీ. రాత్రి ఎన్నింటికి కట్టారు? రాత్రి 10:30 కట్టారు. పొద్దున్న ఎన్నింటికి తీశారు? ఎవరు తీశారు? ఎవరు తీశారు? పని నా ఫ్లెక్సీ తీశారని ఎవరు మీ దగ్గరికి వచ్చాడా? నేను రాత్రి కట్టించిన రాధాకృష్ణ గారికి గుడివాడ తెలుగుదేశం పార్టీ సీటు అని, బిఆర్ నాయుడు గారికి ఏమో బందర్ ఎంపీ సీటు, పౌడర్ డబ్బా గాడేమో అధికార ప్రతినిధి అని నేను కట్టించిన. అయిపోద్ది, వాళ్ళకి ఇచ్చేస్తాడని చంద్రబాబు గారి సీటు. ఇవన్నీ పనికి మాలినటువంటి దమ్ము లేక సత్తా లేక చౌడ దద్దమ్మలో చంద్రబాబు అండ్ టీము దుష్ట చతుష్టం అని చెప్పి నిన్న సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని చెప్పాడు.